ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కల్కి మూవీ రిలీజ్ అయింది. అండ్ మూవీ విషయానికి వస్తే ఇది ఒక విజువల్ వండర్గా చెప్పుకోవచ్చు. పిచ్చోళ్ళు అయిపోయారు ఫ్యాన్స్ అంతా, అలా ఎలా తీశారు అనే విధంగా. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా చూసుకుంటే ఇది బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ అండ్ బెస్ట్ అంతే. ఇండియన్ సినిమాస్లో నెంబర్ 1 పొజిషన్ విజువల్ ఎఫెక్ట్స్లో ఎవరికైనా ఇవ్వాలి, ఇమాజినేషన్ పరంగా ఎవరికైనా ఒక డైరెక్టర్కి ఇవ్వాలి అంటే అది డెఫినెట్లీ నెంబర్ 1 ప్లేస్ నాగార్జున మాత్రమే. ఎందుకంటే తన వే ఆఫ్ విజన్, థింకింగ్ అసలు అంత ఎగ్జాక్ట్గా ఎలా తీశాడు అనే లెవెల్లో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇండియన్ సినిమాస్లో నెంబర్ 1 పొజిషన్లో గ్రాఫిక్స్ పరంగా మనల్ని వేరొక లెవెల్కి, వేరొక లోకానికి తీసుకెళ్ళి పిక్చరైజేషన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ క్లాస్ ఉంటుంది. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ 20 to 30 minutes ఉంటుంది. పీక్స్ అంతే, విజువల్ వండర్లా ఉంటుంది మనకి. అంత బాగా తీశారు. అండ్ ఒక్కొక్క ఐడియాలజీ అసలు చిన్న చిన్న వీటి సైన్స్ ఫిక్షన్ నుంచి మహాభారతం పురాణం నుంచి ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ తను మూవీ మేకింగ్ అనేది చేసిన విధానం ఉంది. అది హ్యాట్స్ ఆఫ్, అసలు నిజంగా అంత బాగా చేశారు. అండ్ కొంచెం కనెక్టివిటీలో ఫస్ట్ హాఫ్ కొంచెం కనెక్ట్ అవ్వడంలో మైండ్కి సరిపోలేదు. నిజానికి కళ్ళకు విజువలైజ్డ్గా చాలా బాగుంది, బట్ మనసుకి అంత పర్ఫెక్ట్గా సింక్ అవ్వలేదు మూవీ చూస్తున్నంతసేపు. బట్ ఫైనల్గా క్లైమాక్స్ వచ్చేసరికి లాస్ట్ 30 minutes మాత్రం పీక్స్ లెవెల్లో ఉంటుంది. మనం బాహుబలి లాంటి మూవీస్ చూసిన తర్వాత, ఆ కోటలు, ఆ ప్యాలెస్లు అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అలాంటి ఒక మూవీని మనం ఇంప్రెస్ అవ్వాలి అంటే అది మామూలు విషయం కాదు. బట్ బాహుబలికి రెండింతలు ఎక్కువ ఉండేలా ఇందులో ఉంటాయి కొన్ని సెట్స్ కానీ, గ్రాఫిక్స్, విజువల్స్ కానీ వేరే లెవెల్లో ఉన్నాయి. అసలు నో వర్డ్స్ అనమాట, అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ అలాగే ఇందులో క్యామియో రోల్స్ చేసిన వాళ్ళు మలయాళీస్ నుంచి ఒక టాప్ యాక్టర్, స్టార్ యాక్టర్ చేస్తున్నారు. వాళ్ళ పేరు మీరు గెస్ చేయండి. అండ్ అలాగే తెలుగు నుంచి ఒక కాంట్రవర్షియల్ టాప్ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ ఒక క్యామియో ఇచ్చున్నారు. అలాగే ఒక టాప్ డైరెక్టర్, ఇండియన్ టాప్ డైరెక్టర్ ఒకరు క్యామియో ఇచ్చున్నారు. టాప్ డైరెక్టర్ అంటే ఆషామాషి కాదు, నెంబర్ 1 డైరెక్టర్. ఆయన పేరేంటో మీరు గెస్ చేయగలరా? గెస్ చేయగలిగితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.